మీరు గనక నా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో భాగంగా మన భారతదేశానికి రాష్ట్రపతులుగా పనిచేసినటువంటి వ్యక్తుల గురించి ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఇది ఏం చెప్తుందంటే, మన రాష్ట్రపతి అనేవాడు భారతదేశానికి మొదటి సిటిజన్ అండ్ అదేవిధంగా అతడు సింబల్ ఆఫ్ యూనిటీ, ఇంటిగ్రిటీ అండ్ సాలిడరిటీగా మన దేశానికి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రపతి కమాండర్ ఇన్ చీఫ్, త్రివిధ దళాలకు కమాండర్ ఇన్ చీఫ్గా అతడు తన బాధ్యతలను నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 53 ఏం చెప్తుంది మన రాజ్యాంగం ప్రకారం అంటే, ఒక రాష్ట్రపతి తన అధికారాలను స్వయంగా తను కానీ తన కింద ఉన్న అధికారుల ద్వారా కానీ నిర్వహించవచ్చు. దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదగానే నిర్వహించబడుతుంది అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకి మొదటి రాష్ట్రపతి వచ్చేసి మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. అండ్ ఇతను ఎక్కువ కాలం పనిచేసిన రాష్ట్రపతి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 14వ రాష్ట్రపతి ఎవరంటే రామ్నాథ్ కోవింద్ గారు. ఏ ప్రెసిడెంట్ ఈజ్ ఎలక్టెడ్ బై ది ప్రాసెస్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ విత్ ది మీన్స్ ఆఫ్ అ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ప్రెసిడెంట్ కెన్ బి రిమూవ్డ్ బై ది ప్రాసెస్ ఆఫ్ ఇంపాచ్మెంట్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనకి ఏదైతే రాజ్యాంగం ప్రకారం ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఫర్ సపోజ్ మనకి ఇక్కడ రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఓటు వేయాల్సి ఉంటుంది. అంటే ఒక ఎంపీకి వచ్చేసి ఓటు విలువ వచ్చేసి 708 అయితే, అది ఒక విధంగా ఎమ్మెల్యేకి వచ్చేసి అతని ఓటు విలువ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను ఆధారంగా చేసుకుని అతని ఓటు విలువ ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఒక్కొక్క మనకి దేశం మొత్తం ప్రజలు వేయకుండా ఎవరైతే మనకు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు ఎవరైతే తర్వాత లోక్సభలో కానీ తర్వాత రాజ్యసభలో ఉండే మెంబర్స్ కానీ రాష్ట్రపతిని ఎన్నుకునే అవకాశాన్ని కలిగిస్తారు. అండ్ అదేవిధంగా ఈ రాష్ట్రపతిని తొలగించాలి అంటే మాత్రం ఏమంటారు, మహాభియోగ తీర్మానాన్ని మనకు ప్రవేశపెట్టి దాని ద్వారా మనమే రాష్ట్రపతిని ఆ పదవి నుండి తొలగించే అవకాశం ఉంది. అండ్ ఒకసారి క్వాలిఫికేషన్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ఈ షుడ్ బి an Indian citizen. His age should be minimum of 35 years. He should qualify the conditions to be elected as a member of the Lok Sabha. He should not hold any office or profit under the central government, state government or any public authorities. అంటే రాష్ట్రపతికి పదవికి పోటీ చేసే వ్యక్తి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అదేవిధంగా 35 సంవత్సరాల వయసు పైబడిన వ్యక్తి అయి ఉండాలి. అదేవిధంగా లోక్సభకు ఎన్నికయ్యే సభ్యుడికి ఉండే అర్హతలు ఉండాలి. అదేవిధంగా అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర స్థానిక సంస్థల్లో దేనిలోనూ లాభసాటిగా ఉండే పదవిలో ఉండకూడదు. మనకి ఇప్పటి వరకు 14 మంది రాష్ట్రపతులు మన భారతదేశానికి సేవలు అందించడం జరిగింది. అందులో 3 నామమాత్రపు రాష్ట్రపతులుగా కూడా వాళ్ళ విధులు మన భారతదేశానికి సేవలు అందించడం జరిగింది. అందులో మనకు నామమాత్రపు రాష్ట్రపతిగా యాక్టింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరించినటువంటి రాష్ట్రపతులు ఎవరంటే వరాహగిరి వెంకటగిరి గారు, అదేవిధంగా జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా గారు, అదేవిధంగా బిడి జెట్టి గారు మనకి యాక్టింగ్ ప్రెసిడెంట్స్గా మన ఇండియాకి సేవలు అందించడం జరిగింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, అతడు మనకి హీస్ సర్వైవింగ్ పీరియడ్ వాస్ 26 జనవరి 1950 టు 13 మే 1962. మనకు భారత రాష్ట్రపతిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు 26 జనవరి 1950 నుండి 13 మే 1962 వరకు సేవలు అందించడం జరిగింది. అంటే 12 సంవత్సరాల 107 రోజులు అతను మన భారతదేశానికి ప్రెసిడెంట్గా సేవలు అందించడం జరిగింది. అంటే 12 సంవత్సరాల 3 నెలల 18 రోజులు అని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. అండ్ అదేవిధంగా ది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వర్క్డ్ యాజ్ ప్రెసిడెంట్స్ ఫర్ 2 టర్మ్స్. మన భారతదేశానికి మొదటి రాష్ట్రపతి, అదేవిధంగా 2 పర్యాయాలు మన భారతదేశానికి రాష్ట్రపతిగా సేవలు అందించినటువంటి మొదటి వ్యక్తి కూడా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. హీ వాజ్ ఆల్సో ది ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అండ్
అండ్ ఏ ప్రామినెంట్ లీడర్ ఆఫ్ ది ఇండియన్ ఇండిపెండెన్స్. అంటే ఇక్కడ మనకి ఏ విధంగా చెప్పడం జరుగుతుందంటే ఉపరాష్ట్రపతి చేపట్టకుండానే రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి అని, అదేవిధంగా మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ తేవడంలో కీ రోల్ పోషించినటువంటి వ్యక్తి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారి సేవలను మెచ్చి మన భారతదేశ సివిలైజేషన్ సంబంధించిన అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్నను 1962లో ఇచ్చి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని సత్కరించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 13 మే 1962 నుండి 13 మే 1967 వరకు మన భారతదేశానికి రాష్ట్రపతిగా తన సేవలను అందించడం జరిగింది. 5 సంవత్సరాల కాలం పాటు తను ఈ పదవిలో ఉండడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇతడు ఇండిపెండెంట్ క్యాండిడేట్, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. హీ వాజ్ ది ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అంటే మొదటి ఉపరాష్ట్రపతి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వాజ్ బార్న్ ఆన్ 5th September 1888 ఆన్ దిస్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ది టీచర్స్ డే. అంటే మనకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయ పదవికి చేసినటువంటి సేవలకు గాను గుర్తుగా అతని పుట్టినరోజు ఏదైతే 15th September రోజు మనకి టీచర్స్ డేగా మనం ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అతడు అందించిన సేవలకు గుర్తుగాను మన భారతదేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్నను 1954లో ఇచ్చి అతన్ని సత్కరించడం జరిగింది. డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు. అతడు జాకీర్ హుస్సేన్ గారు 13 మే 1967 నుండి 3 మే 1969 వరకు సేవలు అందించడం జరిగింది. అతను 1 సంవత్సరం 355 రోజులు తన సేవలను రాష్ట్రపతిగా మన భారతదేశానికి అందించడం జరిగింది. ఈయన డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు ఇండిపెండెంట్ క్యాండిడేట్, ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. అదేవిధంగా ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియా అండ్ డైడ్ ఎట్ హిస్ పోస్ట్. ఇతను మన భారతదేశానికి రాష్ట్రపతి అయినటువంటి మొదటి ముస్లిం వ్యక్తి. అదేవిధంగా పదవిలో ఉండగా చనిపోయినటువంటి మొదటి వ్యక్తి కూడా జాకీర్ హుస్సేన్ గారే. ఆఫ్టర్ దట్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ మహమ్మద్ హిదయతుల్లా బికేమ్స్ యాక్టింగ్ ప్రెసిడెంట్ ఫ్రమ్ ది 20th July 1969 టు 24th August 1969. అంటే మనకి భారతదేశానికి సుప్రీంకోర్టు జస్టిస్గా చీఫ్ జస్టిస్గా వ్యవహరిస్తున్నటువంటి మహమ్మద్ హిదయతుల్లా గారు జాకీర్ హుస్సేన్ మరణానంతరం మన భారతదేశానికి ఏదైతే యాక్టింగ్ ప్రెసిడెంట్గా వర్క్ చేయడం జరిగింది. అది ఎప్పటి నుంచి అంటే 20th July 1969 నుండి 24th August 1969 వరకు తన సేవలను అందించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వరాహగిరి వెంకటగిరి గారు. ఈయన 3rd May 1969 నుండి 20th July 1969 వరకు మనకి యాక్టింగ్ ప్రెసిడెంట్గా భారతదేశానికి రాష్ట్రపతిగా మనకి తన సేవలను అందించడం జరిగింది. తర్వాత ఫుల్ టైం ప్రెసిడెంట్గా మళ్ళీ ఎప్పుడంటే వరాహగిరి వెంకటగిరి గారు 24th August 1969 నుండి 24th August 1974 వరకు పూర్తి రాష్ట్రపతిగా మన భారతదేశానికి సేవలు అందించడం జరిగింది. అతడు మొదటిసారి 78 రోజులు తన రాష్ట్రపతి పదవిని చేపడితే రెండవసారి ఫుల్ టైం ప్రెసిడెంట్గా 5 సంవత్సరాలు తన పదవీ కాలాన్ని నిర్వహించడం జరిగింది. అండ్ అదేవిధంగా వరాహగిరి వెంకటగిరి గారు ఇండిపెండెంట్ క్యాండిడేట్. వివి గిరి వాజ్ ది ఫస్ట్ పర్సన్ టు సర్వైవ్ యాజ్ ది బోత్ అండ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్. మన భారతదేశానికి తాత్కాలిక రాష్ట్రపతిగా అదేవిధంగా రాష్ట్రపతిగా సేవలు అందించినటువంటి మొదటి వ్యక్తి. అండ్ వరాహగిరి వెంకటగిరి గారికి 1975లో భారతరత్న ఇచ్చి అతన్ని సత్కరించడం జరిగింది. జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా తర్వాత మనకి ఎవరైతే జాకీర్ హుస్సేన్ గారి తర్వాత కొన్ని రోజులు మనకి వరాహగిరి వెంకటగిరి గారు ఏదైతే యాక్టింగ్ ప్రెసిడెంట్గా వర్క్ చేశారో జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా గారు కూడా యాక్టింగ్ ప్రెసిడెంట్గా వర్క్ చేయడం జరిగింది. అతను యాక్టింగ్ ప్రెసిడెంట్గా వర్క్ చేసినటువంటి కాలం గురించి ఒకసారి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. హీ వాజ్ ది 11th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియన్
సర్వింగ్ ఫ్రమ్ ది 25th February 1968 టు 16th December 1970. అంటే మన భారతదేశానికి చీఫ్ జస్టిస్గా 25th February 1968 నుండి 16 December 1970 వరకు సేవలు అందించడం జరిగింది. అండ్ 6th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మన భారతదేశానికి 6వ ఉపరాష్ట్రపతి. అండ్ సర్వైవింగ్ ఫ్రమ్ 31st August 1979 టు 30th August 1984. He also survived the acting president of India from 20th July 1969 to 24th August 1969. మనకి భారతదేశానికి యాక్టింగ్ ప్రెసిడెంట్గా 20th July 1969 నుండి 24th August 1969 వరకు సేవలు అందించడం జరిగింది జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా గారు. నెక్స్ట్ వచ్చేసి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు 24th August 1969 నుండి 11th February 1977 వరకు భారతదేశానికి రాష్ట్రపతి సేవలు అందించడం జరిగింది. అతడు 2 సంవత్సరాల 171 రోజులు భారతదేశానికి రాష్ట్రపతి పదవీ కాలాన్ని చేపట్టడం జరిగింది. అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి పార్టీకి సంబంధించిన వ్యక్తి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు. హీ వాజ్ ది సెకండ్ ప్రెసిడెంట్ హూ డైడ్ ఇన్ ది పోస్ట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. భారతదేశ రాష్ట్రపతి పదవిని చేపట్టి బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు చనిపోయినటువంటి సెకండ్ పర్సన్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు. బిడి జెట్టి వాజ్ ది మేడ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్టర్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ డెత్ హూ సర్వైవ్డ్ ఇన్ ది టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ. అండ్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు చనిపోయిన తర్వాత బిడి జెట్టి గారు మనకు భారతదేశానికి యాక్టింగ్ ప్రెసిడెంట్గా వర్క్ చేయడం జరిగింది. ఆ టైంలోనే మన భారతదేశంలో ఎమర్జెన్సీ అనేది విధించడం జరిగింది. బిడి జెట్టి గారు. ఆఫ్టర్ డెత్ ఆఫ్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, బాసప్ప ధనప్ప జెట్టి becomes the acting president of the India from the 11th February to 25th February 1977. He also survived the vice president of India from 1974 to 1979. అంటే తర్వాత మనకి బిడి జెట్టి గారు 11th February నుండి 25th February 1977 వరకు తన సేవలను అందించడం జరిగింది యాక్టింగ్ ప్రెసిడెంట్గా. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా 1974 నుండి 1979 వరకు తన బాధ్యతలను ఉపరాష్ట్రపతిగా భారతదేశానికి సేవలు అందించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నీలం సంజీవారెడ్డి గారు. నీలం సంజీవారెడ్డి గారు 25th July 1977 నుండి 25th July 1982 వరకు భారతదేశానికి రాష్ట్రపతి పదవీ కాలాన్ని చేపట్టడం జరిగింది. 5 సంవత్సరాల కాలం పాటు మనకు భారతదేశానికి రాష్ట్రపతిగా సేవలు అందించడం జరిగింది. నీలం సంజీవారెడ్డి గారు జనతా పార్టీకి సంబంధించిన క్యాండిడేట్. అదేవిధంగా హీ వాజ్ ది ఫస్ట్ పర్సన్ టు బి ఎలక్టెడ్ టు ది పోస్ట్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ జనతా పార్టీ. మన ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్గా వ్యవహరించినటువంటి మొదటి పర్సన్ కూడా నీలం సంజీవారెడ్డి గారు. అండ్ హీ వాజ్ ది డైరెక్ట్లీ ఎలక్టెడ్ టు ది పోస్ట్ ఆఫ్ Lok Sabha Speaker and becomes the youngest president who occupied the Rashtrapati Bhavan and the contest twice for the post of the president. లోక్సభ స్పీకర్కి డైరెక్ట్గా ఎన్నికైనటువంటి వ్యక్తి, అదేవిధంగా యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ మన రాష్ట్రపతి భవన్ని ఆక్యుపై చేసినటువంటి రాష్ట్రపతి పదవిని చేపట్టినటువంటి యంగెస్ట్ ప్రెసిడెంట్ నీలం సంజీవారెడ్డి గారు. అండ్ 2 సార్లు రాష్ట్రపతి పదవికి పోటీ చేసినటువంటి వ్యక్తి కూడా నీలం సంజీవారెడ్డి గారు. జ్ఞాని జైల్ సింగ్ గారు. జ్ఞాని జైల్ సింగ్ గారు 25th July 1982 నుండి 25th July 1987 వరకు మన భారతదేశానికి రాష్ట్రపతిగా వ్యవహరించడం 5 సంవత్సరాల పాటు తన పదవీ కాలాన్ని నిర్వహించడం జరిగింది. ఇతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అభ్యర్థి. అదేవిధంగా ఫస్ట్ అండ్ ఓన్లీ ది సిక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మన భారతదేశానికి సేవలు అందించినటువంటి మొదటి సిక్కు ప్రెసిడెంట్ జ్ఞాని జైల్ సింగ్ గారు. హీ వాజ్ ఆల్సో ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ అండ్ ది యూనియన్ హోమ్ మినిస్టర్. పంజాబ్కి చీఫ్ మినిస్టర్గా, అదేవిధంగా
ది యూనియన్ హోమ్ మినిస్టర్గా కూడా వ్యవహరించడం జరిగింది. మనకి ఈయన పదవిలో ఉన్నప్పుడే ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. సిక్కుల ఊతకోచ అనే అంశాలు కూడా ఇతను రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న కాలంలోనే జరిగిన ముఖ్య సంఘటనలు. వెంకట్రామన్ గారు 25th జూలై 1987 నుండి 25th జూలై 1992 మధ్య మనకి రాష్ట్రపతి పదవీ కాలాన్ని చేపట్టడం జరిగింది. 5 సంవత్సరాల పాటు మన భారతదేశం రాష్ట్రపతిగా సేవలు అందించడం జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామన్ గారు. అండ్ ఎర్లియర్ హీ వాస్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1984 to 1987. భారతదేశ ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టారు. ఎప్పటి నుండి అంటే 1984 నుండి 1987 వరకు. ఇన్ 1942 వెంకట్రామన్ వాస్ ఇంప్రెస్డ్ బై ది బ్రిటిష్ for his involvement in the Indian independence movement, and he has received many honors from the different parts of the world, including the Tamarapatra for his contribution to India's freedom struggle. మనకు వెంకట్రామన్ గారికి ఎన్నో అత్యున్నత పురస్కారాలు కూడా మనకి అందాయి. ఎందుకంటే అతను మనకి ఇండియాకి ఫ్రీడమ్ రావడంలో అతను పడ్డ స్ట్రగుల్కి కానీ తామరపత్ర అనే అవార్డు కూడా అతనికి రావడం జరిగింది. డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారు 25th జూలై 1992 నుండి 25th జూలై 1997 మధ్య మనకి భారతదేశానికి ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. 5 సంవత్సరాల కాలం పాటు మన భారతదేశానికి ప్రెసిడెంట్గా ఆయన వర్క్ చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి శంకర్ దయాళ్ శర్మ గారు. అండ్ అదేవిధంగా ది ఇంటర్నేషనల్ బార్ అసోసియేషన్ గేవ్స్ హిమ్ ది లివింగ్ లెజెండ్ ఆఫ్ ది లా అవార్డ్ ఆఫ్ ది రికగ్నైజేషన్ డ్యూ టు మల్టీ అచీవ్మెంట్స్ ఇన్ ది లీగల్ ప్రొఫెషన్. అంటే అతని సేవలకు మెచ్చి ఇంటర్నేషనల్ బార్ అసోసియేషన్కి అతనికి లివింగ్ లెజెండ్ ఆఫ్ ది లా అవార్డ్ ఆఫ్ ది రికగ్నైజేషన్ అనే అత్యున్నత పురస్కారాన్ని కూడా అందించడం జరిగింది. హీ ఆల్సో సర్వైవ్డ్ యాజ్ ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పంజాబ్ అండ్ మహారాష్ట్ర. అతనికి మన ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, అదేవిధంగా పంజాబ్కి, మహారాష్ట్రకి గవర్నర్గా కూడా బాధ్యతలు అందించారు. అదేవిధంగా భూపాల్కి చీఫ్ మినిస్టర్గా కూడా అతను సేవలు అందించడం జరిగింది. కేఆర్ నారాయణ్ గారు జూలై 1997 నుండి జూలై 2002 మధ్య కాలంలో రాష్ట్రపతి పదవీ కాలాన్ని చేపట్టిన వ్యక్తి. అతడు 5 సంవత్సరాల పర్యాయం వరకు రాష్ట్రపతిగా సేవలు అందించడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఈ సర్వైవ్డ్ యాజ్ ది ఇండియాస్ అంబాసిడర్ టు థాయిలాండ్, టర్కీ, చైనా అండ్ ది యుఎస్ఏ. థాయిలాండ్, టర్కీ, చైనా అండ్ యుఎస్ఏలో ఇండియాకు అంబాసిడర్గా కూడా అతడు వర్క్ చేయడం జరిగింది. ఫస్ట్ దళిత్ ప్రెసిడెంట్, మొదటి దళిత రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ గారు. హీ వాస్ ది ఫస్ట్ మలయాళీ పర్సన్ టు రిసీవ్ ది హైయెస్ట్ ఆఫీస్ ఆఫ్ ది కంట్రీ. మొదటి మలయాళ పర్సన్ ఎవరైతే భారతదేశంలో అత్యున్నత ప్లేస్లో రాష్ట్రపతి పదవిని చేపట్టినటువంటి మొదటి వ్యక్తి. అండ్ అవుల్ పకీర్ జైనులుబ్దీన్ అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు 25th జూలై 2002 నుండి 25th జూలై 2007 వరకు భారత రాష్ట్రపతి పదవికి సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా 5 సంవత్సరాల పాటు తన పదవిని ఎంతో గొప్పగా నిర్వహించిన వ్యక్తి కూడా అబ్దుల్ కలాం గారు. అండ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ మన అబ్దుల్ కలాం గారు. కలాం సాహిబ్ was an engineer who played a leading role in the development of India's ballistic missile nuclear weapons programs known as Missile Man of the India. మన భారతదేశంలో ఉన్నటువంటి ఇండియాస్ బాలిస్టిక్ మిసైల్లో డెవలప్మెంట్లో కానీ న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామింగ్లో కానీ అతడు చేసినటువంటి సేవలకు గాను, అతను అందించినటువంటి నిర్వర్తించినటువంటి బాధ్యతలకు గాను మన భారతదేశం అతన్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుచుకోవడం జరుగుతుంది. రోహిణి 1 శాటిలైట్ కానీ, అగ్ని, పృథ్వీ మిసైల్ కానీ అతని అండర్ తన ఏదైతే హెడ్గా వ్యవహరిస్తున్నప్పుడే తన ఆధ్వర్యంలోనే తనను నిర్వహించడం జరిగింది. హీ వాస్ అవార్డెడ్ ది భారతరత్న ఇన్ 1997. 1997లోనే మనకి
అవుల్ పకీర్ జైనులుద్దీన్ అబ్దుల్ కలాం గారికి భారతరత్న అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది. శ్రీమతి ప్రతిభా సింగ్ పాటిల్ గారు. ప్రతిభా సింగ్ పాటిల్ గారు 25 జూలై 2007 నుండి 25 జూలై 2012 వరకు సేవలు అందించడం జరిగింది. 5 సంవత్సరాల పాటు తన పదవిలో ఉన్నారు. అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తి ప్రతిభా సింగ్ పాటిల్ గారు. ది ఫస్ట్ ఉమెన్ టు బికమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ది ఫస్ట్ ఫీమేల్ గవర్నర్ ఆఫ్ ది రాష్ట్రం. మనకి భారతదేశానికి రాష్ట్రపతి అయినటువంటి మొదటి మహిళ. షీ ఈస్ ఆల్సో ది ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ టు ఫ్లై ది సుఖోయి Su-30 ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. నెక్స్ట్ వచ్చేసి ప్రణబ్ ముఖర్జీ గారు 25 జూలై 2012 నుండి 25 జూలై 2017 వరకు ప్రణబ్ ముఖర్జీ గారు మన భారతదేశ రాష్ట్రపతిగా సేవలు అందించడం జరిగింది. 5 సంవత్సరాల కాలం పాటు భారతదేశానికి రాష్ట్రపతిగా పదవీ కాలాన్ని చేపట్టడం జరిగింది. అండ్ ప్రణబ్ ముఖర్జీ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి వ్యక్తి. అండ్ హీ హెల్డ్ ది వేరియస్ పోస్ట్ ఇన్ ది క్యాబినెట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సచ్ యాజ్ ది ఫారిన్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ది ప్లానింగ్ కమిషన్. మనకి ప్రణబ్ ముఖర్జీ గారు ఎన్నో అత్యున్నత స్థానాలను మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అందించడం జరిగింది. అందులో ఫారిన్ మినిస్టర్ గాను, డిఫెన్స్ మినిస్టర్ గాను, ఫైనాన్స్ మినిస్టర్ గాను, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ది ప్లానింగ్ కమిషన్గా కూడా అతడు తన బాధ్యతలను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు 1997లో బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు పొందడం జరిగింది. పద్మ విభూషణ్ అవార్డును కూడా సొంతం చేసుకోవడం జరిగింది. ఇండియా సెకండ్ హైయెస్ట్ సివిలైజేషన్ హానర్ ఇన్ 2008. అది భారత రత్నను కూడా 2019లో ఇచ్చి ప్రణబ్ ముఖర్జీ గారిని సత్కరించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన 14వ రాష్ట్రపతి వచ్చేసి రామ్నాథ్ కోవింద్ గారు. 25 జూలై 2007 నుండి ఇప్పటి వరకు కూడా మనకి రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతి పదవిలో ఉండి మనకి సేవలు అందించడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి రామ్నాథ్ కోవింద్ గారు. అదేవిధంగా హీఈస్ ది సెకండ్ దళిత్ ప్రెసిడెంట్ అండ్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఫ్రమ్ ది భారతీయ జనతా పార్టీ. 2వ దళిత రాష్ట్రపతి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుండి అయినటువంటి మొదటి దళిత ప్రెసిడెంట్ కూడా రామ్నాథ్ కోవింద్ గారు. హీ వాజ్ ది గవర్నర్ ఆఫ్ బీహార్ ఫ్రమ్ 2015 to 2017. బీహార్కి 2015 నుండి 2017 వరకు గవర్నర్గా వ్యవహరించారు రామ్నాథ్ కోవింద్ గారు. సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ ది ఇండియన్ ప్రెసిడెంట్స్. మొదటి రాష్ట్రపతి, అదేవిధంగా ఎక్కువ కాలం పనిచేసినటువంటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. 14వ రాష్ట్రపతి, అదేవిధంగా ఇప్పుడు మన భారతదేశానికి రాష్ట్రపతి పదవిలో ఉండి మనకు సేవలు అందిస్తున్న వ్యక్తి రామ్నాథ్ కోవింద్ గారు. తక్కువ కాలం ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ జాకిర్ హుస్సేన్ గారు. రాష్ట్రపతి పదవిలో ఉండగా చనిపోయినటువంటి మొదటి వ్యక్తి డాక్టర్ జాకిర్ హుస్సేన్ గారు. యంగెస్ట్ ప్రెసిడెంట్ వచ్చేసి నీలం సంజీవయ్య రెడ్డి గారు. తర్వాత ఓల్డెస్ట్ ప్రెసిడెంట్ వచ్చేసి రామస్వామి వెంకటరామన్ గారు, ఆర్ వెంకటరామన్ గారు. ఫస్ట్ సిక్ ప్రెసిడెంట్ వచ్చేసి జ్ఞాని జైల్ సింగ్ గారు. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ వచ్చేసి ప్రతిభా సింగ్ పాటిల్ గారు. ఇవి మనకి సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ ది ఇండియన్ ప్రెసిడెంట్స్. సో ఈ వీడియోలో మనమైతే మన భారతదేశానికి రాష్ట్రపతులుగా సేవలు అందించినటువంటి వ్యక్తుల గురించి అయితే తెలుసుకుందాం. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్స్ టు ఆల్.